ఏ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో ఎంతమంది పదవులు అనుభవించారు? నీ సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది నువ్వు ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నావు? ఎవరు? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. కలెక్టర్ సెలక్షన్ పరిస్థితి ఏమైంది? మీరా? విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తులు కేవలం కృష్ణేశ్వరాన్ని, గోపీనాథ్ శెట్టి గారిని బీసీలు ఒకే ఒక చులకన భావంతో మీరు మాట్లాడిన భాష, వాడు వీడు అని మాట్లాడిన భాష, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన మా విధానం అది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా బీసీలకు చేసినటువంటి అనేక తప్పిదాలతో 11 సీట్లకు దిగజారిపడ్డారు. అనేక మంది బీసీ కుటుంబాలు, పేద ప్రజల కుటుంబాలు ఆదర్శంగా తీసుకున్నటువంటి కృష్ణేశ్వరంలో, గోపీనాథ్ శెట్టి లాంటి వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగిన తర్వాత కూడా వాడు వీడని మాట్లాడుతున్నారంటే బీసీల పట్ల మీకున్నటువంటి భావజాలం మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా బీసీలను దండుగడతాం. బీసీల ఆత్మగౌరవం కోసం మీరు మాట్లాడిన భాష పట్ల కృష్ణేశ్వర గారికో, గోపీనాథ్ శెట్టి సార్కో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో బీసీల దండు ఏకపోతుంది. రాబోయే రోజుల్లో మీ రాజకీయ సమాధి కడతామని చెప్పని బీసీలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీ భావజాలం మార్చండి.